నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణేష్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలపై సమావేశం. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక. పార్నపల్లె నుండి నంద్యాలకు మారనున్న ఏపీ మోడల్ స్కూల్. నంద్యాల మండల పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఏసీ కళ్యాణ మండపం లీజుకు టెండర్ల కొరకు ఆహ్వానం. అస్సాంలోని పేద మరియు మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడాన్ని వెంటనే ఆపాలని ఎస్డిపిఐ నిరసన. నంద్యాల జిల్లా గణేష్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్, కమిటీ సభ్యులు శనివారం గణేష్ ఉత్సవాలపై ముందస్తు సమావేశం నిర్వహించారు. గణేష్ మండప ఏర్పాట్లు, నిమజ్జనం తదితర అంశాలను చర్చించి పలు నిర్ణయాలను తీసుకున్నారు. గణేష్ ఉత్సవాలు ఆగస్టు నెల 27వ తేదీ నుండి ప్రారంభమై 31వ తేదీ నిమజ్జనంతో ముగుస్తుందని వారు తెలిపారు. గణేష్ మండప నిర్వాహకులు గణేష్ కేంద్ర కమిటీ మరియు అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. వచ్చే నెల 27వ తేదీన గణేష ఉత్సవాలని మొదలవుతాయి. ఆ రోజు నుంచి 5 రోజుల పాటు నుంచి తర్వాత 5వ రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నంద్యాలపట్నంలో ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి అనుగుణంగా విగ్రహాలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా తగు సూచనలు సలహాలు ఇస్తూ, అలాగే వాటి నిమజ్జనం కోసం మనకు అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో వైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, ఇంకో వైపున R&B వాళ్ళ నుంచి, తర్వాత అట్లాగే శుభ్రంగా మనం ఆ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైనటువంటి నీళ్లు సదుపాయం చెరువు కట్టలో ఉండేటట్టుగా, వాటికి అవసరమైనటువంటి అసలు ఏదైతే అడ్డం ఉందో అట్లాంటి వాటినన్నింటినీ తొలగించి చేయటము. తర్వాత అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్, ఆర్టీసీ అఫీషియల్స్ వీళ్ళందరి సహకారాలతోటి, ప్రధానంగా మున్సిపల్ సహకారంతో మనం ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి ఏవైతే అవసరం ఉందో వాటి గురించి యోజన చేస్తూ, వాటిని ఏ విధంగా మనం ఆ అవరోధాలని అధిగమించడానికి ఎవరెవరి సహాయం కావాలో వాళ్ళందరి సహాయ సహకారాలని తీసుకొని మనం ఘనంగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 27వ తేదీన గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 31న ముగుస్తుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుంది. మనం ఎంత సాంప్రదాయ సిద్ధంగా మనం పూజలు చేస్తున్నాం అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి అందరము ప్రయత్నిద్దాం. మన గణేష్ కేంద్ర సమితి, జిల్లా సమితి వారి ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులైన డాక్టర్ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం అనేది, ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణాలు, కొందరు 9 రోజుల 5 రోజులు అనేది అంటున్నారు. కాబట్టి ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే నెల 27వ తారీఖున గణేష్ పండుగ ప్రారంభమవుతుంది. 31వ తారీఖున గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కానీ 5 రోజులు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. మన ప్రభుత్వ అధికారులు కానీ, అందరూ నంద్యాల ప్రజలు కానీ దీన్ని అందరూ సందేహం ఇవ్వవలసిందిగా కోరుతూ 5 రోజులే గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తామనేసి సమావేశంలో మన గణేష్ ఉత్సవాలు ఆటంకాలు లేకుండా ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి, వాటిని ఎట్లా తొలగించుకోవాలనేటువంటి ఆలోచన కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈరోజు మన జిల్లా కమిటీ, అదేవిధంగా నగర కమిటీ కలిసి ఎక్కడైతే నిమజ్జనానికి
చెరువు కట్ట కానీ ఇలాంటి వివిధ స్థలాల్లో ఆటంకాలు ఉన్నాయో వాటినన్నింటినీ అధిగమించడం కోసం ఆలోచన చేసి ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మనం ఆలోచన చేయడం జరిగింది. మన హిందూ సమాజాన్ని చైతన్యపరిచే వినాయక చవితి పండుగ 1893లో ఏర్పడి మొదలై బాలగంగాధర్ తిలక్ గారి ఆధ్వర్యంలో 130వ సంవత్సరం 2020 మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. మన నంద్యాల జిల్లా ప్రత్యేకంగా ఏర్పడ్డాక నంద్యాల జిల్లా కమిటీ అలాగే టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి కార్యక్రమాలు ప్రభుత్వ సహకారంతో పెద్దల సహకారంతో చాలా బాగా జరుగుతున్నాయి. కానీ ఈసారి కొందరు అత్యుత్సాహం కలిగిన యువకులు వినాయక కమిటీలను సంప్రదించకుండా, జిల్లా కమిటీ కానీ టౌన్ కమిటీ కానీ సంప్రదించకుండా 9 రోజులు చేయాలని అత్యుత్సాహంతో వాళ్ళు మీటింగులు పెట్టుకోవడం, ఏర్పరచుకోవడం ఇలాంటి రకరకాల పనులు చేస్తున్నారు. వీటి శాస్త్రీయత ఎంతవరకు అనేది వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నంద్యాల టౌన్లో ఎన్ని విగ్రహాలు పెడుతున్నారో దాదాపు 80-90% విగ్రహాలు 9 రోజులకు సిద్ధమని మనకు రిపోర్టు పక్కాగా వచ్చినప్పుడు మనం వాటి గురించి ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. కేవలం కర్నూలు జిల్లాలో 9 రోజులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో 1-2 విగ్రహాలతో 9 రోజులు అనే కార్యక్రమాలను ప్రజలలో కేవలం అపోహలు లేకపోతే ఇంకో కమిటీ అని చెప్పి రకరకాల ఆందోళన అపోహలు చేయడం తప్ప ఈ సాధించేది ఏం లేదు. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ రకమైన అంశాలను ఆర్థిక పాలనాపరమైన నిర్వహణ వ్యవస్థలో ఉన్న లోపాలను పెద్దలు అందరూ వివరించడం జరిగింది. ఈ విధంగా అందరూ పాటించి ఒకే తాటి మీద అందరూ కూడా నిలవాలని ఈ గణేష్ కేంద్ర సమితి ఇచ్చే సూచనలు మాత్రమే పాటించవలసిందిగా నంద్యాల పట్టణ ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు అందరికీ తెలియజేయడం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పట్టణంలోని వ్యాపార సంస్థ ప్రముఖులతో సహకారంతో, అన్ని రాజకీయ పార్టీ నాయకుల సహకారంతో, అధికారుల సహకారంతో, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో, ప్రజల సహకారంతో ఈ వినాయక ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించుకుంటామని, అందుకు అందరూ సహకరించాలని, ముఖ్యంగా విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి మండపందారులు గతంలో మాదిరిగానే నగర సమితికి, జిల్లా సమితికి సహకరించి ఈ ఉత్సవాలను 5 రోజులు అందరికీ ఆమోదమైనది. కొందరు తెలిసి తెలియక 9 రోజులని ఈ సోషల్ మీడియాలలో వారంతకు వారు నిర్ణయించినట్టుగా ప్రచారం చేయడం మంచిది కాదు. నంద్యాల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో దాదాపు 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వీరందరూ సమన్వయంతో పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విరివిగా చేపట్టాలన్నారు. మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టి నివారించాలన్నారు. బ్రాందీ షాపులు, హోటళ్ల దగ్గర డిస్పోజబుల్ గ్లాసులు వేసి ఆ ప్రాంతాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారని, వీటిపై పోలీస్, మున్సిపల్ యంత్రాంగం దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు డ్రైనేజీ కాలువలు, రోడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ తోపుడు బండ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ తోపుడు బండ్లపై కుళ్ళిపోయిన తినుబండారాలను విక్రయిస్తుంటారని, వీటిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గ్లాసులు పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే వాటి ఉత్పత్తిదారులు నష్టపోకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ తయారు చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లాస్టిక్ వాడకూడదని చెబుతున్నప్పటికీ ఇంకా వాటిని వినియోగించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ నివారణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
ఫస్ట్ షాప్స్లో ఫస్ట్ అఫెన్స్ కింద 10,000 పెనాల్టీ వేస్తామండి. అది కమిషనర్ కోఆర్డినేషన్తో ఆల్రెడీ మేము మర్చెంట్ అసోసియేషన్తో మీటింగ్ కూడా పెట్టినాము. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. అలానే కొన్ని ఏరియాస్లో ఒక 20 బోర్డ్స్ డిస్ప్లే చేస్తాం. ఇనిషియల్గా 1 మంత్ అవేర్నెస్ క్రియేట్ చేసి తర్వాత వాళ్ళకి పెనాల్టీస్ వేయడానికి, అంటే ఇంకా పూర్తిగా రిమూవ్ చేయడానికి. నంద్యాలలో క్లీన్గా పెట్టవలసిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారి మీద, మున్సిపల్ ఇంజనీర్ గారి మీద, మున్సిపల్ స్టాఫ్ మీద ఉంది. ఎందుకంటే దాదాపు 700 మంది స్టాఫ్ ఉన్నారు. దీన్ని వినియోగించుకొని దీని నంద్యాలను, శానిటీని, నంద్యాల పరిశుభ్రతను కాపాడాల్సిన బాధ్యత దీని మీద ఉంది. అదేవిధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, గాంధీ షాపుల దగ్గర కానీ తాగడము, పారేయడం, ఎక్కడ పడితే అక్కడ రాచక శక్తులు కూడా ఎక్కువ అయిపోతాయి. ఊరు మధ్యలో ఉంది కాబట్టి దీని మీద నిఘా పెట్టి పోలీసులు చెప్పి ఆ షాపుని ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోండి. ఈ ఏడాది మొదటి నెల జనవరి నుంచి మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ అలాగే ప్రతి మున్సిపల్ ఏరియా వార్డున కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర, ఆలోచనలు, ఆశయాల మేర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చూడాలి అన్న తపనతో ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ జూలై నెలకి వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాలి కాబట్టి మొక్కజొన్న ద్వారా కొన్ని కవర్స్ తయారవుతాయి. అలాగే జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, వీటిని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలి అన్న ఆలోచనపై అవగాహన కల్పించాలి. మనం ఒక 15 రోజులు, నెల రోజుల సమయం వాళ్ళకి ఇచ్చి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకనూ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటే వారికి పెనాల్టీ వేసి తగు చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించే విధంగా ఈ నెలలో మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరున్నారో వారి ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి. ప్రజలు కూడా ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచే మనం బ్యాగ్ తీసుకుని వెళ్తే ఈ ప్లాస్టిక్ కవర్స్ తిరిగి మన ఇంటికి రావు, మన పరిసరాలను అశుభ్రపరచరు, అలాగే మన ఆరోగ్యం కూడా పాడవదు. చాలా చోట్ల ఈ ప్లాస్టిక్ కవర్ ని వాటిని కాల్చివేస్తూ ఉంటారు, చెత్తనన్నింటిని. వాటి నుంచి వచ్చే రసాయనాల ద్వారా క్యాన్సర్ కూడా బారిన పడుతూ ఉంటారు చాలా మంది. నాకు ఎటువంటి చెడు వ్యసనాలు లేవు కదా, నాకు క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు. మన అపరిశుభ్ర వాతావరణము, మనం చేస్తున్న పనులు, అలాగే మన హ్యాబిట్స్, వీటన్నింటి వల్లనే కూడా మనకి అనేక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీటిపై ఒక రోజులో కొంత సమయం అయినా దీనిపైన కేటాయించాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రివర్యుల వారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అండ్ వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. స్వచ్ఛ భారత్ అండి, స్వచ్ఛ దివాస్ మూడో శనివారము స్టేషన్ ను శుభ్రపరచడం అయినది. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు మోడీ చేసిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ సందర్భంగా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను శుభ్రపరచడం అయినది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నంద్యాల డివిజన్ పరిధిలో శనివారం నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికను డిఈ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక విద్యుత్ లోక్ అదాలత్ నందు చైర్పర్సన్ గా రిటైర్డ్ జడ్జి ఆంజనేయమూర్తి, మధుకర్, విజయలక్ష్మి హాజరై విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజన్ పరిధిలోని ఏడీలు, ఏఈలు, జేఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. యూనివర్సల్ ప్రాబ్లం, అందరికీ ఇదే ప్రాబ్లం. తీసుకోండి, మీరు బిగించినప్పుడు
వాళ్ళకి ఆ కెపాసిటీ మోటార్లు అయితే ఏం లేవు అంటే సార్ నంద్యాల డివిజన్ వారు ఇక్కడ విద్యుత్ అదాలత్ అనేటువంటి ఒక జ్యుడిషియరీ దీన్ని మన సిజిఆర్ఎఫ్ అంటే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం అంటాము. విద్యుత్ వినియోగదారుల ఫోరం ఇది. వినియోగదారుల ఫోరం యొక్క చైర్మన్ గారైనటువంటి శ్రీ ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో రిటైర్డ్ జడ్జి వారు, సో వారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యుత్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. ఇవాళ 19 జూలై నాడు ఈ 2 సబ్ డివిజన్లు అంటాం మేము మా సంస్థ తరఫున నంద్యాల డిస్ట్రిబ్యూషన్ అంటే టౌన్ కు సంబంధించిన సబ్ డివిజన్, ఆ తర్వాత ఒక 5 మండలాలు మహానంది, పాండ్యము, గడివేముల, నంద్యాల అండ్ వెలుగోడు, ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగదారులు ఈ విద్యుత్ అదాలత్లో వారి సమస్యలు ఏవైనా ఉంటే కన్జ్యూమర్ ఫోరం యొక్క చైర్మన్ గారైనటువంటి శ్రీ ఆంజనేయ శర్మ గారికి వినతులు ఇచ్చి వాటి పరిష్కారాన్ని పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ గత సోమవారం నంద్యాల నుండి బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామ సమీపంలోని ప్రభాత్ కళాశాలకు మార్చిన నేపథ్యంలో అక్కడ విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేని కారణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అక్కడ తమ పిల్లలను చదివించలేమని ఖచ్చితంగా నంద్యాలలోనే ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని పట్టుపట్టడంతో నంద్యాల పట్టణ శివార్లోని డాక్టర్ రామలింగారెడ్డి జూనియర్ మరియు మహిళా డిగ్రీ కళాశాలలోకి మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. గత 2 రోజులుగా శిల్పా టీవీ నందు కథనాల నేపథ్యంలో స్పందించిన అధికారులు నంద్యాలలోనే ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాట్లకు అడుగులు వేయడం జరుగుతున్నది. విద్యార్థుల తల్లిదండ్రులు సమస్య పరిష్కారం జరగడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అన్ని శాఖల అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొని చేపట్టారు. ప్రధానంగా ప్లాస్టిక్ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అవగాహన కల్పించడం జరిగిందని, అలాగే గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ సుగుణశ్రీ తెలిపారు. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామంలో ఉన్న కిరాణా షాపులు, చిన్న అంగళ్ళు వాటిల్లో కూడా ప్లాస్టిక్ను నిషేధించాలి, ఎవరు వాడకూడదు అన్ని పంచాయతీ కార్యదర్శి ద్వారా తెలియజేసి ఎవరైతే ఈ ప్లాస్టిక్ను ఉపయోగిస్తారో వారి మీద ఫైన్లు వేసి వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించే దృష్టిలో పెట్టుకొని వారికి అవగాహన విధంగా తెలియజేస్తూ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలనే సంకల్పంతో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా
ప్రతి ఒక్క అంగాలకు కిరాణా షాపులకు అన్నిటికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని చేశారు. మా మండలంలో నంద్యాల రూరల్ మండలంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ని అన్ని గ్రామ పంచాయతీల్లో అందరూ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అన్ని కార్యాలయాలను, అన్ని శానిటేషన్ కార్యక్రమాలు, అన్ని గ్రామంలో అన్ని శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అన్ని షాప్స్, హోటల్స్, తర్వాత చికెన్ షాప్స్, ఫిష్ షాప్స్, టీ షాప్స్ అన్నిట్లో కూడా ప్లాస్టిక్ కవర్స్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ నిర్మూలన దిశగా స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ మాసం ఈవెంట్ ప్లాస్టిక్ నిర్మూలన. సో ఈ కార్యక్రమాలని మేము ఈరోజు అన్ని విలేజెస్లో చేయడం జరిగింది. దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా ఈ సాసా ప్రోగ్రామ్ని మేము అన్ని గ్రామాల్లో, మండలంలోని అన్ని రూరల్ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజంతా కూడా కార్యక్రమాలు, గ్రామ సభలు, ర్యాలీలు, ప్రతిజ్ఞ, ప్రతి షాప్కు వెళ్ళి అవేర్నెస్ కలిగజేయడం, ప్రజలకు అవేర్నెస్ కలిగజేయడం, ఇవన్నీ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఏసీ కళ్యాణ మండపం లీజుకు టెండర్ల కొరకు ఆహ్వానం పలుకుతున్నట్లు కార్యనిర్వహణ అధికారి వేణునాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు లీజు టెండర్ ప్రక్రియ గురించి వారు వివరాలను మీడియాకు వెల్లడించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడానికి మూలమండపం నందు వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం చెందిన ఏసీ కళ్యాణ మండపంను 3 సంవత్సరములకు అనగా 10/8/2025 నుండి 9/8/2028 వరకు కౌలుకు లీజుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వేలం పాటలో పాల్గొంచిన వారు ₹1,00,000 ముందుగా ధరావత్ చెల్లించి పాటలో పాల్గొనవచ్చును. ఈ వేలం ఈ టెండరు మరియు సీల్ టెండరు, బహిరంగ టెండరు 3 విధాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టెండర్ సంబంధించిన షెడ్యూల్ను ప్రతిరోజు ఉదయం దేవస్థానం కార్యాలయంలో 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత కార్యాలయం నంద్యాల పట్టణం బస్టాండ్ దగ్గర సమీపంలో వేసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యాలయం నందు ఈ టెండరు షెడ్యూల్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల వారందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఈ టెండర్ తీసుకోవాల్సిన కోరుచున్నాము. ఈ యొక్క టెండర్ను 29/7/2020 తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం వద్ద వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వేలంపాట దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు జరుగును. కాబట్టి ఎవరైనా పాటలో పాల్గొంచిన వారు ముందుగా ₹1,00,000 ధరావత్ చెల్లించి పాటలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ నందు అస్సాంలోని పేదలు మరియు మైనార్టీలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్, ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర నాయకులు బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షస తత్వంగా వ్యవహరిస్తుందని, పేదలు, అణగారిన వర్గాల మరియు మైనార్టీ వారికి చెందిన ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అన్యాయమని అన్నారు. ఇటువంటి మూర్ఖపు చర్యలను మరియు రాజ్యాంగ విధ్వంస చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దీనిని ప్రతి ఒక్క భారతీయుడు తీవ్రంగా ఖండించాలని తెలిపారు. 2014 తర్వాత కేంద్రంలో మరియు అస్సాంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తూ ముఖ్యంగా మైనార్టీలను హింసించి, మైనార్టీలను బూచీగా చూపించి మైనార్టీ ఓట్లు పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఎల్లవేళలా మైనార్టీలను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే అస్సాంలోని 1080 మంది పేదల మరియు మైనార్టీ వర్గాల గృహాలను రాత్రికి రాత్రి కూల్చివేసి అక్కడ ఉంటున్న వారిని తరిమివేయడం జరిగిందని తెలిపారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులతో లాఠీచార్జ్ చేయించి ఫైరింగ్ కూడా జరపడం చాలా హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇటువంటి మతోన్మాద పార్టీని ప్రతి ఒక్కరూ కలిసి వ్యతిరేకించాలని కోరారు. అస్సాం ప్రభుత్వం ఇటువంటి హేయమైన చర్యలను ఆపాలని, కూల్చిన ఇండ్లను తిరిగి నిర్మించి ఇవ్వడం వారి బాధ్యత అని, వెంటనే బాధితులకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అస్సాంలోని బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ హనీఫ్, ఉపాధ్యక్షులు మజిద్ ఖాన్, కార్యదర్శి సులేమాన్, సుల్తాన్, అసెంబ్లీ నాయకులు అఖ్తర్ హుసేన్, రిజ్వాన్ ఆలం, కరీముల్లా, సోహెల్, సిద్దిక్ తదితర నాయకులు పాల్గొన్నారు. जो प्रोटेस्ट अभी मुनाफिद किया गया है
ये प्रोटेस्ट असम के अंदर जितने लोगों के घर गिरा दिए गए, बुलडोज कर दिए गए, इनका किसी तरह का कोई कसूर नहीं था और ये लोग ऐसे हिंदुस्तान के नागरिक नहीं है बोल करके कोई सबूत भी नहीं था। लोगों के घर वहां उजाड़ दिए गए। तो इसको लेकर के सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से पूरे मुल्क भर में इंसाफ दिलाने के लिए, मजलूमों को इंसाफ दिलाने के लिए प्रोटेस्ट किए जा रहे हैं। अब तक बुलडोजर सियासत बहुत हो चुकी है। यूपी से शुरू हुआ, बिहार में हुआ, अब असम में है। अभी असम में गुज़िश्ता हफ्ते तकरीबन 2500 घर गिरा दिए गए। ఎన్నికల ముందే ఓట్ల రాజకీయాల కోసం మైనార్టీలకు చెందిన ఓట్లను తొలగించడానికి కుట్ర జరుగుతుంది. అదే విధంగా ఇవాళ దేశంలో కూడా ఓట్ల శాతం తగ్గించడానికి ఇవాళ అనేక కుట్రలు చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానము రూపుమాపకపోతే రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలు, ఎందుకంటే ఈ దేశం అనేది లౌకిక వ్యవస్థ, హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి అందరూ కలిసికట్టుకున్న దేశం. అటువంటి దేశంలో కేవలం ఓట్ల కోసము ఇలా మీరు ఓట్ల రాజకీయాలు చేస్తున్నందుకు ఇది దుర్మార్గ చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం ఇవాళ అస్సాంలో దాదాపు వేలాది మంది ఇండ్లు పూరి గుడిసెలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీకు సమగ్ర విచారణ జరిపించండి. దాని తర్వాత మీరు చర్యలు చేపట్టాలి. అవేం చెప్పుకోకుండా వారికి ఏమాత్రము నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా బుల్డోజర్లు తెచ్చి ఇళ్లను కూర్చోవడం అనేది ఎంతవరకు సమం? దాంట్లో ఒక దానికి పాల్గొన్న ఎదిరించిన ఒక యువకుడు అమానుషంగా వారిపై కాల్పులు జరపడము, ఇది కూడా చాలా విచారకరం. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, కేవలం ఓట్ల కోసం కాదు, ఇది లౌకిక వ్యవస్థ, లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో కేవలం కొద్ది రోజులే మీ వ్యవస్థ నడిచేది. రాబోయే కాలంలో ఎట్లయితే మీరు బుల్డోజర్లతో ఇళ్లను పడగొస్తారో అదే విధంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా అదే బుల్డోజర్లను మిమ్మల్ని ఎదిరిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కులాలకు చెందిన వారు, మతాలకు చెందిన వారు అందరూ కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. కానీ ఎప్పుడైతే 2014లో ఈ ఫ్యాసిస్ట్ మతతత్వపు వాదులైన బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలో వచ్చిందో ఆ రోజు నుండి కేవలం మన హిందూ సోదరులను ఓట్ల కోసం వాడుకుంటున్నారు. ఆ ఓట్లను ఎలా పొందాలంటే మైనార్టీల మీద దాడులు చేయండి, ముస్లింల మీద దాడులు చేయండి, క్రిస్టియన్ల మీద దాడులు చేయండి, కమ్యూనిస్టుల మీద దాడులు చేయండి, ఓట్లేమో వీళ్ళు అడగండి. ఇదే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే నరేంద్ర మోదీ ఆ రోజు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారో గుజరాత్ మోడల్ అని చెప్పి ఓట్లు దండుకున్నారో, దాని తర్వాత 2019 ఎలక్షన్లో ఒక ఎజెండా, మత ఎజెండా తీసుకొచ్చి మీరు ఓట్లు వేయకపోతే మేమందరం ప్రమాదంలో ఉంటామని చెప్పి ఒక అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు పొంది ఈ రోజు కేవలం మైనార్టీలను కొడితే, మైనార్టీలను ఇబ్బంది గురి చేస్తే, మైనార్టీలను హింసిస్తే మాకు ఓట్లు వస్తాయనే మూర్ఖత్వపు ఆలోచనతో పోతున్నారు. దానిలో భాగమే అస్సాంలోని నిరుపేదలైన వేలాది మంది ఇండ్లను కూల్చడం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యను ఏ ఒక్క భారతీయుడు సమర్థించడు. అయ్యా, వారు చేసిన తప్పేంటి? అక్కడ సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారు, సంవత్సరాల నుంచి అక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు మీరు అంటున్నారు. ఒకే ఎస్డిపి తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నాము, భారతదేశంలోని పుట్టిన మరి భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ భారతీయుడే. ఇక్కడ జీవించే హక్కు, ఇళ్లను నిర్మించే వారి స్థలంలో ఇళ్లను నిర్మించే హక్కు వారికి ఉంది. దాన్ని ఆపడం మీ వల్ల కాదు, మిమ్మల్ని పుట్టించిన మీ తాత వల్ల కూడా, ముత్తాతల వల్ల కూడా కాదని చెప్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణేష్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలపై సమావేశం. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక. పార్నపల్లె నుండి నంద్యాలకు మారనున్న ఏపీ మోడల్ స్కూల్. నంద్యాల మండల
మండల పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఏసీ కళ్యాణ మండపం లీజుకు టెండర్ల కొరకు ఆహ్వానం. అస్సాంలోని పేద మరియు మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడాన్ని వెంటనే ఆపాలని ఎస్డిపిఐ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.